ఆచి చికెన్ మసాలా. సంగీత్ గారితో మామూలుగా అంటే ఇది ఫస్ట్ సినిమా మీరు? ఫస్ట్ సో ఎలా అనిపించింది అన్న ఆయనతో? అది యూనివర్సల్ సోల్జర్ ఇతను. నీకు ఎలా అనిపించింది అన్న ఆయనతో వర్కింగ్? అంతే, నాకు ఏం చెప్పడం సార్, అర్థమైంది సార్, నాకు అర్థం కాదు. యూనివర్సల్ సోల్జర్ అంటే బేసిక్ ఏంటంటే నువ్వు చాలా కష్టపడే సోల్జర్వి అండ్ అందరికి నచ్చే యూనివర్సల్ గా నచ్చే సోల్జర్ అనమాట. ఎక్కడ యూనివర్సల్ కాపీ చూసాం కదా మనం. బేసిక్ గా వీళ్ళ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్సైడ్ అవుట్, చాలా అందరు బాగోలు చూసుకుంటాడు. చెప్పింది ఒక ఆడపిల్ల వారు ఎలా ఉంటారో పెళ్లికి వెళ్తే వాళ్ళందరూ బాగున్నారా లేదా, ఎక్కడ గొడవలు జరగకుండా అన్ని చెప్తూ మీరు మానసిక గురించి మనం కొంచెం చేసుకున్నా సరే మామూలుగా ఏందన్నా ఇంప్రూవేషన్ అయితే. బట్ అండి చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ అండి ఆయన. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ అంత నేను చేసాను కదా అంతకు ముందు చాలా క్లారిటీ ఉన్నాం. మళ్ళీ సరే కాదండి ప్రొడక్షన్ ఇంత బట్ నిహారిక గారండి ప్రొడ్యూసర్ గా నంబరు క్రింకెల్ కంటూ అక్సెంట్ రియల్లీ ఆనర్ అనిపిస్తుంది. ఆమె అందరినీ ఫ్యామిలీ లా చూసుకుంటుందండి నిజంగా అనేది మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇది ఏదైనా సరే అంత బాగుండాలి అనేది ఉంటుంది అనేది పెళ్లి జరగాలి. మీరు బాగా సెట్ లో ఒక వస్తువు ఒక ఎవరినైనా మిస్ అవుతున్నారంటే నేను బేసిక్ గా నేను నిజంగా నాకు ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తుంటే కనుక తెలుసు అమ్మా నా కాన్ఫిడెన్స్ గమనించలేదు. అది ఖచ్చితంగా కొంచెం నేను లేకున్నా ఆ బిందెలో కుండలో అది ఉంటుంది నాకు నమ్మకం ఉంది. భోషాలు కానీ పక్క బూత్ కదా 100%. సినిమాలో ఎందుకంటే భోషణ ఎక్కువ ఉంది కదా, అది ఉంది. భోషణం పక్కనే ఉన్నాం మనం లేవు అంటే ఇప్పుడు ఆర్టిస్టిక్ ఫ్రేమ్స్ వస్తాం కదా. నేను ఎప్పుడు చూసినప్పుడు నేను ఇద్దరు భోషణ పక్కనో భోషణ తెలుగులో భోషణ 4 గ్రౌండ్ లో ఎన్నుకుంటామో ఏదో 4 గ్రౌండ్ భోషణ వెనుకుంటూ తప్పితే భోషణ కనబడేది అంత నిజంగా. నేను ఒక స్టేజ్ లో ఏంటి అసలు కాదు ఆయనతో పుచ్చుకే ఉంటుంది కదా, అది చాలా మిస్ అవుతాను అన్నట్టు. అది లేదు సార్, మాట్లాడావు అది మీ ఇంటికి బికాజ్ ఐ వాంట్ ఇట్. అది లివింగ్ రూమ్ లో పెట్టి దాని చుట్టూ ఒక గ్లాస్ పెట్టి అందులో వాటర్ పెట్టి ఫిషెస్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. వాటర్ ఉండదు కాదు సాగు డమ్మీ దాని మీద మొత్తం సీల్ చేసి చేసి ఫిషెస్ పెడదామని.